ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ భూములను అగ్గువ సగ్గువ ధరకే అప్పనంగా బడాబాబులకు అంటగడుతున్న ప్రభుత్వం మరోవైపు రైతుల సొంత భూమిని మాత్రం పదో పరకో ఇచ్చి బలవంతంగా గుంజుకుంటోంది. అదేమని అడిగితే రైతులను రోడ్డుకి ఇచ్చి కేసులు పెడుతోంది. భూములు ఇవ్వమంటే కేసులు పెట్టి బేడీలు వేసి జైళ్లకు పంపుతోంది ఈ దుర్మార్గపు రేవంత్ సర్కార్. ఓవైపు నగరం నడిబొడ్డున పారిశ్రామిక అవసరాల కోసం అప్పగించిన లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ సర్కార్ పెద్దలకు అప్పనంగా అప్పగిస్తోంది. మరోవైపు కనీస ధర కూడా ఇవ్వకుండా రైతుల సొంత భూములను పరిశ్రమల పేరు చెప్పి గుంజుకుంటూ ఇదేందని అడిగిన పాపానికి రైతులపైనే ఉల్టా కేసులు బనాయిస్తుంది. ఫార్మా నుంచి ఓఆర్ఆర్ దాకా ఇదే తంతు. మరి పారిశ్రామికవేత్తలపై ఉన్న ప్రేమ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై లేదా అని చర్చ సాగుతోంది. రైతుల భూములను గుంజుకోవడంలో కఠినంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల విషయంలో మాత్రం రాయితీల పేరిట అత్యంత విలువైన భూములను దారాదత్తం చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చివరకు ఫార్మాసిటీని రద్దు చేసి రైతుల భూములను తిరిగి వారికే ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నెరవేర్చకపోగా పోలీసులను ప్రయోగించి వారి భూముల చుట్టూ ఫెన్సింగ్ వేస్తోంది. దీనిని బట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ఎంత చులకనో అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2 ఏళ్లుగా హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్ల వరకు నిత్యం ఏదో ఒక చోట భూసేకరణ రగడ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లోని రైతుల కంటి మీద కునుకు కరువైంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలను సేకరించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్టును రద్దు చేసి భూములను రైతులకు తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు అడ్డం తిరిగారు. పైగా ఫ్యూచర్ సిటీ అంటూ మరో 16,000 ఎకరాల భూసేకరణకు కసరత్తు చేస్తున్నారు. వీటికి తోడు గ్రీన్ఫీల్డ్ రోడ్డు, పరిశ్రమల ఏర్పాటు, గోశాల, ట్రిపుల్ ఆర్, ఇథనాల్ ఫ్యాక్టరీ, డంపింగ్ యార్డుతో పాటు ఇతర అనేక ప్రాజెక్టులకు వేలాది ఎకరాలను ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకుంటున్న భూముల్లో 90% పైగా భూములు పచ్చని పొలాలే. అయినా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూములు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో నష్టపరిహారం కొంచెం ఎక్కువ ఇవ్వాలని రైతులు కోరుతున్నా ఎక్కడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు గాని, ఎక్కువ ఇచ్చేందుకు గాని ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. పైగా లగచర్ల ప్రాంతంలో గిరిజన రైతుల ఇండ్ల మీదకి అర్ధరాత్రి పోలీసు బలగాలను పంపి 3rd డిగ్రీ ప్రయోగించి మరీ జైలుకు పంపిన దృశ్యాలు ఇప్పటికీ రైతుల మదిలో మెదులుతూనే ఉన్నాయి. ప్రభుత్వం భూసేకరణ ప్రకటించిన భూముల్లో దాదాపు 30 నుంచి 40% మాత్రమే అసైన్డ్ భూములున్నాయి. మిగిలినవి రైతుల పట్టా భూములు, అంటే వారికి పూర్తి స్థాయిలో హక్కులు ఉన్న భూములు. అయినా నిబంధనల పేరిట ప్రభుత్వం వాటిని గుంజుకుంటుంది. హైదరాబాద్ నగర పరిధిలోని 22 పారిశ్రామిక వాడల్లో 9,292 ఎకరాలను అత్యంత చవకగా మల్టిపుల్ జోన్లుగా మార్చి బడాబాబులకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదేమని ప్రశ్నిస్తే కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు పంపించేందుకు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకమని బుకాయిస్తోంది. వాస్తవానికి ఈ భూములన్నీ గతంలో రైతుల నుంచి తీసుకున్నవే. ఆ భూముల్లో కొన్ని మూతబడిన పరిశ్రమలు ఉండగా మరికొన్ని ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇప్పుడు పరిశ్రమలన్నింటినీ మూసివేయాలనే నిర్ణయంతోనే హిల్ట్ పాలసీని తీసుకొచ్చారు. రేటుతో ఆ భూముల్ని పారిశ్రామికవేత్తలకు ఇచ్చినందున ప్రభుత్వం తిరిగి తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. కానీ విక్రయ దస్తావేజులైనందున తిరిగి ఎలా తీసుకుంటామంటూ ప్రభుత్వ పెద్దలే సర్ది చెప్తున్నారు. మరి రైతుల పట్టా భూములను నిబంధనల పేరిట బలవంతంగా తీసుకుంటున్న ప్రభుత్వానికి గత ప్రభుత్వాలు నామమాత్రపు రేటు మీద ఇచ్చిన భూములను తిరిగి తీసుకునే అధికారం ఉండదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు ఆ భూముల్లో పారిశ్రామికవేత్తలతో కలిసి రియల్ ఎస్టేట్ దందా నడిపి లక్షల కోట్లు కురిపించాలనే ఆలోచనపైనే దృష్టి సారించారనేది బహిరంగ